హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకునేటప్పుడు అందులో ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. మనం 2 గ్లాసుల బియ్యము తీసుకుంటున్నాము. 2 గ్లాసుల బియ్యాన్ని 2 సార్లు కడుక్కొని అందులో నీళ్ళు పోసి నాననివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మనం గుడ్లను ఒలుచుకుందాం. మనం బిర్యానీకి బాస్మతి రైస్ వాడట్లేదు, మనం నార్మల్ బియ్యమే వాడుతున్నాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయలు కొన్ని తీసి ఇంకొన్ని అందులోనే ఉంచి మనం టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా వేయించుకోవాలి, మెత్తబడ్డ వరకు వేయించాలి. వేయించిన తర్వాత ఇవి తీసి చల్లారనివ్వాలి. అందులో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి అందులో పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఒక దానిలోకి తీసి పెట్టుకొని మనం ముందుగా చల్లారనిచ్చిన టమాటాలు ఉల్లిపాయలను పేస్ట్ వేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఈ మసాలా ఐటమ్స్ ఇందులో వేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటాల ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం దీనికి సరిపడినంత పెరుగు వేసుకోవాలి. వేసుకొని సన్నటి మంట మీద కలుపుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలిపి ఇందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు, సరిపడినంత కారం, మనం తినేదాన్ని బట్టి 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకొని మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యానికి సరిపడిన నీళ్ళు వేసుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి 3 సగం నీళ్ళు వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వడగట్టుకొని ఇందులో వేయాలి. వేసి ఉడకనివ్వాలి. ఇది 80% ఉడికిన తర్వాత ఒకసారి చూసి మనం ముందుగా పెట్టుకున్న గుడ్లను అందులో వేయాలి. తర్వాత మనం ఆనియన్ కూడా అప్పుడు తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆనియన్ కూడా ఇందులో వేయాలి. వేసి దమ్కు పెట్టాలి ఒక 10 నిమిషాలు. తర్వాత ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఎగ్ దమ్ బిర్యానీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.